ఇది అభివృద్ధి కాదా? 5 సంవత్సరాల మీ పరిపాలన మీద కొంత దృష్టి పెడదాం. మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు, డెవలప్మెంట్ మీద లేదు అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అతిపెద్ద చర్చనీయాంశం. మీరు క్లారిఫై చేయదలుచుకున్నారా? ఎస్, మై గవర్నమెంట్, మై ప్రయారిటీస్ ఓన్లీ వెల్ఫేర్ అని చెప్పదలుచుకున్నారా? రెండు బ్యాలెన్స్ చేస్తున్నారంటారా? యాజ్ ఎ సీఎం 5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా ప్రజలకి? బేసికలీ వాట్ ఈస్ డెవలప్మెంట్? నేను చెప్పనా వాట్ ఈస్ డెవలప్మెంట్ దృష్టిలో, ప్రజల దృష్టిలో కానీ ఒక నెరేటివ్ ఏంటి ప్రజల మైండ్లో ఉందంటే, డెవలప్మెంట్ అంటే పెద్ద సిటీ కనిపించాలి, పెద్ద బిల్డింగ్లు కనిపించాలి, గ్లామరస్ జాబ్స్ కనిపించాలి, పెద్ద రోడ్లు కనిపించాలి, వైట్ కాలర్ జాబ్ చేసుకుంటున్న పబ్బులు, క్లబ్బులు, ఆ కల్చర్ కనిపించాలి. ఇదేది ఆంధ్రప్రదేశ్లో లేదు కదా. ఆంధ్రప్రదేశ్ పేదరికంతో ఉందని కదా బయట ఇంప్రెషన్. ఐల్ కమ్ టు యువర్ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. మిమ్మల్ని అడుగుతున్నాను, డెవలప్మెంట్ కాదా ఇది? ఐ మూవ్ ఫార్వర్డ్. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లొకేషన్లో 6 సీపోర్ట్లు ఉంటే ఈరోజు ఈ 59 నెలల కాలంలోనే మరో కొత్త 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. డెవలప్మెంట్ కాదా ఇది? కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. డెవలప్మెంట్ కాదా ఇది? కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం. డెవలప్మెంట్ కాదా ఇది? కొత్తగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు. 10 ఇండస్ట్రియల్ నోడ్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు. ఎయిర్పోర్ట్ల విస్తరణ మొత్తం ఈ 59 నెలల కాలంలోనే జరిగింది, ఇంక్లూడింగ్ కర్నూలు, ఇంక్లూడింగ్ కడప. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే అది ఈ 59 మంత్స్లో. ఇవన్నీ ఒకవైపున కనిపిస్తూ ఉన్నాయి. యాజ్ వి స్పీక్ ఆఫ్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈస్కు మన ప్రభుత్వం ఇచ్చినంతగా సపోర్టు, ఈ 59 మంత్స్లో వచ్చినంత సపోర్టు గతంలో ఎప్పుడు ఎక్కడ రాలా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్టేటస్ కన్సిస్టెంట్లీ ఆంధ్ర రాష్ట్రం మెయింటైన్ చేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మార్పులు చేశారు. ఆంట్రప్రీనియర్స్ అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. తీసుకున్న పిమ్మట కూడా వీఆర్ నెంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విచ్ వాస్ నెవర్ దేర్ బిఫోర్. అండ్ ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉండగా రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు గతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 5 ఏళ్లలో 32,000 కోట్లు వస్తే ఈరోజు మన హయాంలో 1,00,000 కోట్లు పైగా వచ్చినాయి పెట్టుబడులు. పారిశ్రామికవేత్తలు, గతంలో రాని పారిశ్రామికవేత్తలు, గతంలో ఆంధ్ర రాష్ట్రం ఇటువంటి పేర్లు విరని పారిశ్రామికవేత్తలు, బంగర్లు, బజాంకాలు, శ్రీ సిమెంట్స్ కానీ ఇటువంటి వాళ్ళందరూ, సెంచరీ ప్లైవుడ్స్ ఇటువంటి వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రంలోకి వస్తూ ఉన్నారు. ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ప్రతి గ్రామంలోనూ యూ హ్యావ్ సచివాలయం. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే యూ హ్యావ్ అ విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తే యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ మీడియం, నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అదే గ్రామంలో ఇంకొక 4 అడుగులు వేస్తే యూ హ్యావ్ అన్ ఆర్బీకే, రైతు భరోసా కేంద్రం. అదే గ్రామంలో యూ విల్ సీ ఫైబర్ గ్రిడ్ నౌ విత్ 3,000 నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలో. ఇవన్నీ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్. ఎక్కడెక్కడో నేను మాట్లాడడం లేదు, ఏమేమో చెప్పడం లేదు. నేను
నేను చెప్పే ప్రతి మాట కళ్ళ ఎదుట కనిపించే డెవలప్మెంట్.